అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తెలుగువారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పోసే రేగిపళ్ళు గుర్తుకు వస్తాయి. ఆ రోజున పోసే రేగిపళ్ళనే భోగిపళ్ళు అని పిలుస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, బంతి పూరెక్కలు, చెరుకు ముక్కలను తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగి నాడు రేగిపళ్ళను ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. ఈ ఏడాది జనవరి 14వ తేదీన భోగి పండుగ వచ్చింది. సూర్య భగవానుడు ఉత్తరాయణం ప్రారంభించే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పిడకలు, ఇంట్లో పనికిరాని వస్తువులను, విరిగిపోయిన వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. వాటిని భోగి మంటల్లో వేయడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. భోగి పండుగ రోజున ఉదయమంతా భోగి మంటలతో సందడిగా గడిపితే సాయంత్రం వేళలో చిన్నారుల తలపై భోగిపళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చిన్నారుల తలపై భోగిపళ్ళను పోసి ఆశీర్వదిస్తారు. రేగి పండ్లనే భోగిపళ్ళు అని అంటారు. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదిష్టి, గ్రహ పీడా నివారణ కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. పురాణాల ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు విష్ణుమూర్తి బదరీవనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాలను కురిపించారు. మరో కథనం మేరకు శ్రీహరిని పసివాడుగా మార్చి దేవతలందరూ బదరీ ఫలాలను అంటే రేగిపళ్ళతో అభిషేకం చేశారు. కాలక్రమేణా అవి భోగి పళ్ళుగా మారాయి. అందుకే ప్రతి ఏటా చిన్నారుల తలపై పూలు, భోగిపళ్ళను కలిపి పోస్తారు. అలాగే పసిపిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు. ప్రతి ఒక్కరూ గుప్పిట నిండుగా భోగిపళ్ళను తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు. దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లను ఎవరూ తినరు. వీటినే బదరీ ఫలం లేదా అర్కఫలం అంటారు. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై ఈ పండ్లను పోయవచ్చు. సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ. సూర్యుడు ఎర్రని రంగులో గుండ్రని రూపంలో ఉండడం కారణంగానే దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యదేవుని ఆశీస్సులు తమ పిల్లలకు లభించాలనేందుకు సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.